తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐట్రిప్. ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటాయి? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ప్రతి నెల అంటే మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అసలు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పుకుంటే మంచిది. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రంలో ఉంటాడు. సో చంద్రుడు అనేవాడిని పక్క పెట్టండి. ఫస్ట్ సూర్యుడితో స్టార్ట్ చేద్దాం. సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 నుంచి మే 14 దాకా ఇంచుమించుగా మేషరాశిలో ఉంటారు. సో సూర్యుడు ఉచ్చస్థానం అయినట్టమాట. అందుకే మనకి ఏప్రిల్ 15 టు మే 15 ఎండలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సూర్యుడు భగభగ మండడానికి గల కారణం సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండడం అన్నమాట. అది అక్టోబర్ 15 టు నవంబర్ 15 రవి నీచలో ఉంటాడు, అందుకే చలి ఎక్కువగా ఉంటుంది. బట్ ఫస్ట్ ఏప్రిల్ 15 టు మే 15 ఏమో రవి ఉచ్చస్థానంలో ఉన్న మేషరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడేమో మీన రాశిలో ఉన్నారండి. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ప్రవేశించాడు ఆల్రెడీ. సో బుధుడు వచ్చేసి మనకి 10వ తారీఖు నుంచి 10వ తారీఖు ఏప్రిల్ నుంచి నీచ స్థానమైన మీన రాశిలో ఉంటారన్నమాట. మెయిన్గా ఈ బుధుడు నీచలో ఉండడం వల్లనే సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంతా పడిపోవడం, వ్యాపార నష్టాలు కలగజేయడం ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, అలాగే మెయిన్గా స్టాక్ ఎక్స్చేంజ్, డబ్బులు, మనీ ఇవన్నిటి కూడా కారకుడు అన్నమాట. సో అందుకే పతనం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా. సో బుధుడు వచ్చేసి నీచ స్థానంలో ఉంటాడు. మళ్ళీ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు వచ్చేసి మనకి 19 ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కాకుండా మెయిన్గా రాహు కేతువుల మధ్యన గ్రహాలు ఏం లేవు. అంటే అన్ని గ్రహాలు సవ్యంగా తిరుగుతాయి కనుక రాహుకేతులు మటుకు అపసవ్యంగా తిరుగుతాయి, యాంటీ క్లాక్ వైజ్. సో ఈ రాహుకేతుల మధ్యన గ్రహాలు ఏం లేవు కాబట్టి మెయిన్గా ఈ ఉత్పాతాలు అంటే మెయిన్గా మనకి జరిగే ఈ నష్టాలు అంటే ఎర్త్క్వేక్స్ కానివ్వండి, అలాగే మెయిన్గా వాల్కెనోస్ ఎరప్ట్ అవ్వడం కానివ్వండి, ఈ యుద్ధం జరగడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే జూలై దాకా ఇంచుమించు జూలై 30 తారీఖు దాకా ఈ కాలసర్పదోషం అంటారన్నమాట. రాహుకేతుల మధ్యన గ్రహాలు లేపడం, ఈ కాలసర్పదోషం వల్లనే ఇలాంటి యుద్ధ వాతావరణం జరగడం, నేచురల్ కెలామిటీస్ రావడం, అగ్ని ప్రమాదాలు జరగడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో జూలై 31కి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇవండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, మిథున రాశి వారికి ఏప్రిల్ మాసం ఎలా ఉండబోతోంది? తప్పకుండా అమ్మా. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునరోస్ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మిథున రాశిలోకి వస్తుంది. మిథున రాశి వారికి ప్రస్తుతం ఏంటంటే రాశిలోనే గురువు ఉన్నాడు, దశమ స్థానంలో శని ఉన్నాడు, తృతీయ స్థానంలో కేతు, భాగ్యస్థానంలో రాహు. సో రాహుకేతులు అయితే బాగానే ఉన్నారు. మెయిన్గా శని దశమంలో ఉన్నా కూడా 60% బాగున్నట్టే. ఎందుకంటే శని బుధుడు మిత్రులు అండి. సో మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి శని మిత్రుడే కాబట్టి అతను మిశ్రమంగా ఉన్న అంటే మిత్రక్షేత్రంలో ఉన్న కూడా అంత మేలే చేస్తాడు కానీ నష్టం అయితే ఏం పరచడు. గురువు మటుకు ఏంటంటే రాశిలోనే ఉండిపోయాడు. సాధారణంగా ఏంటంటే గురువు అనేవాడు బలం లేకుండా అంటూ ఏముండదండి. సో గురుబలం ఎప్పుడు ఉంటుంది? 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటేనే గురుబలం ఉన్నట్టు మన రాశి నుంచి. ఇప్పుడు రాశిలోనే ఉన్నాడు కాబట్టి మనం ఏదైనా సరే పనులన్నీ కూడా డిలే చేయడం, పోస్ట్ పోన్ చేయడం, సో బద్ధకం వహించడం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఒక ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఈరోజు వెళ్ళాలి, అది వెళ్ళలేకపోవడం, లేట్ అయిపోవడం, తర్వాత వెళ్దాం అనుకోవడం, ఎవరో కాల్ చేసి చెప్తారు అక్కడ మంచి ఉద్యోగం ఉంది వెళ్ళండి అని, తర్వాత చూద్దాం, ఇలా పోస్ట్ పోన్మెంట్, డిలే వీటిలోనే సాగుతుంది తప్ప అదే గురుబలం లేనట్టు అనుకోవాలి అంతే. అదే గురుబలం ఉన్న టైంలో అనుకోండి వెంటనే వెళ్ళిపోతాడు, అసలు జాబే పోదు, అదే ఆ టైంలో ప్రమోషన్ కూడా వస్తుంది. ఇంకా బాగా కొంచెం కష్టపడిన హార్డ్ వర్క్ లేదా స్మార్ట్ వర్క్ చేసినా కూడా మంచి రెమ్యునేషన్, నేమ్ అండ్ ఫేమ్ రావడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే రాశిలో ఉండిపోవడం కాబట్టి మిశ్రమంగా ఉన్నట్టు వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం మళ్ళీ జూన్ 2వ తారీఖు వస్తే ఇదే మిథున రాశి ద్వితీయ స్థానంలో గురువు వస్తాడు, ఉచ్చలో ఉంటాడు. ఇందాక వృషభ రాశి వారికి చెప్పుకున్న అన్నీ కూడా వీళ్ళకి జరుగుతాయి అన్నమాట. సో ప్రస్తుతం ఈ 2 నెలలే మిశ్రమంగా ఉంది కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం. అలాగే కొంచెం తీర్థయాత్రలకు వెళ్తే చాలా మంచిది, దైవ దర్శనం చేసుకుంటే మంచిది, అలాగే సంఘంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటే మంచిది, దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటే చాలా మంచిది. ఎవరికైనా సహాయ సహకారాలు చేస్తే కనుక కూడా చాలా మంచిది. ఎందుకంటే మన గురుబలం తక్కువగా ఉందండి. సో దైవబలం తక్కువగా ఉన్నప్పుడు దైవానికి సంబంధించిన కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనడం, దానికి సహాయపడడం ఇవన్నీ చేస్తే అంటే ఆ గురుబలం అనేది కొంచెం ఎక్కువగా పెరుగుతుంది అన్నమాట.
సో విద్యార్థులు చూసినా కూడా మిశ్రమ ఫలితాలే ఇస్తారు. ఎందుకంటే రాశిలోనే గురువు ఉండిపోవడం కాబట్టి కొంచెం మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదే 19వ తారీఖు నుంచి మటుకు శుక్రుడు మనకి వ్యయ స్థానంలో ఉన్నా కూడా స్వస్థానంలోకి వస్తున్నాడు. శుక్రుడు మిథున రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం. ఎప్పుడైతే మనకి దైవబలం తక్కువ ఉన్నా కూడా, హార్డ్ వర్క్ బాగున్నా కూడా ఈ అదృష్టం కూడా యాడ్ అయింది కాబట్టి ఈ నెలలాళ్ళు కూడా మనకి ఖచ్చితంగా అదృష్టం అనేది ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా కూడా కొంచెం జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే బద్దకించకుండా తర్వాత చూద్దాను అనుకోకుండా కొంచెం కష్టపడితే మటుకు చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో గృహిణులకు కూడా మానసిక ఒత్తిడి అనేది కూడా తగ్గుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే మెయిన్గా ఈ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో కూడా ఇవి ఇంకా ఒక 2-3 నెలలు ఆగాలండి. సంతాన విషయం కానివ్వండి, వివాహ విషయం కానీ ఇవన్నీ కూడా ఈ 2 నెలలు ఆగితే జూన్ 2 వస్తుంది కాబట్టి అప్పుడు గురుబలం వస్తుంది కాబట్టి అప్పటి నుంచి మనకు అన్ని పనులు జరుగుతాయి అన్నమాట. సో శుభకార్యాలు ఏవైనా కూడా ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అవుతాయి. సో మనకి ఎంతగా వెతికినా కూడా అవి దొరుకుతూ ఉండవు. సో మ్యాచెస్ వెతికినా కూడా సో కుదిరినా కూడా ఏవైనా సరే జూన్ 1 తర్వాత అయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ లోపల ఏం చేయాలంటే మన జాతకం చూపించుకొని ఏదైనా పరిహారాలు ఉన్నాయనుకోండి, ఆ పరిహారాలన్నీ చేసుకుంటే కనుక విద్య విషయంలో కానివ్వండి, లేదంటే మెయిన్గా ఉద్యోగ విషయంలో కానివ్వండి, అంటే ఫారెన్కి ఏమైనా వెళ్ళాలనుకున్న చదువు నిమిత్తం కానీ ఉద్యోగ నిమిత్తం కానీ అవన్నీ కూడా పరిహారాలు. అలాగే వివాహ విషయంలో అయినా పరిహారాలు, అలాగే సంతాన విషయంలో అయినా పరిహారాలు ఈ 2 నెలలు చేయించి పెట్టుకుంటే జూన్ 2 తర్వాత అత్యుత్తమ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు. సో కొంచెం మిశ్రమంగా ఉందనే చెప్పుకోవాలి మిథున రాశి వారికి ఏప్రిల్ మాసం అంతా. గురుగారు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది? వ్యాపారస్తులకు కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టే గురువే కారకుడు. ఎందుకంటే గురువు మెయిన్ ధనానికి కారకుడు కాబట్టి ధనం వస్తేనే కదండి వ్యాపారం చేసేది, లేకపోతే వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు. ఇప్పుడు చూడండి మన సిలిండర్లు అనేవి దొరకలేదు. ఇదివరకు 100 టిఫిన్ సెంటర్లు ఉండేవి, 5-6 మిగిలేవి. సో అలా వ్యాపారం అనేది ఇంకా ఫుడ్ ఇండస్ట్రీ మొత్తం పోయినట్టు అన్నమాట, ఉన్నంతలో తక్కువ అయిపోయినట్టు. సో వాళ్ళు అలా అని చెప్పి రేట్లు పెంచలేరు. కాబట్టి అంటే వ్యాపారస్తులకి ఇది ఒక గడ్డు కాలం అన్నట్టుగా అనుకోవాలి. సో ఈ 2 నెలలు ప్రశాంతంగా ఉండండి, కొత్త వ్యాపారం చేయకండి, ఎక్స్పాన్షన్ జోన్కి వెళ్ళకండి. జూన్ 2 నుంచి గురువు ఉచ్చ స్థానంలోకి ద్వితీయ స్థానంలోకి వస్తాడు కాబట్టి అప్పటి నుంచి అత్యద్భుతంగా ఉంటుంది. కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి వ్యాపారం జాగ్రత్తగా ఉండడం ఉత్తమం అండి. గురుగారు గురుబలం తక్కువ ఉందని అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం గురుగారు? అంటే మెయిన్గా ఇందాక ఒకటి చెప్పిన 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉన్నప్పుడే గురుబలం ఉన్నట్టండి. సో ఇక్కడ ఏమైందంటే రాశిలోనే ఉంది కాబట్టి మనకు 40% ఉన్నట్టు అన్నమాట. అవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే 70-90% ఉన్నట్టు. ఎక్కడున్న గురుబలం అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హార్డ్ వర్క్ చేస్తేనే అండి. మీరు హార్డ్ వర్క్ చేయలేదనుకోండి అసలు అవ్వదు ఆ పని. ఇప్పుడు మీరు ఎక్కడికైనా ఉద్యోగానికి వెళ్తేనే కదా వాడు శాలరీ ఇచ్చేది. మీరు వెళ్ళలేదనుకోండి, ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు అంటే మిమ్మల్ని జాబ్ నుంచి చేస్తే. ఎందుకంటే వేల మంది, కోట్ల మంది రెడీగా ఉన్నారు ఆ పోస్ట్కి, పెద్ద చదువు చదివినాడు కూడా. సో మీరు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండి కొత్తవన్నీ నేర్చుకుని ఎక్సలెంట్గా అవుట్స్టాండింగ్గా ఉంటేనే అసలు మన ఈ జాబ్ ఉంటుందో లేదో కూడా గ్యారంటీ లేదు. సో ఎప్పుడు మన హార్డ్ వర్క్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే హార్డ్ వర్క్ అనేది లోపించకూడదు. కొంచెం బద్ధకం పెరగడం, పోస్ట్ పోన్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట గురుబలం తక్కువగా ఉన్నప్పుడు. కాబట్టి ఈ 2 నెలలే అండి. ఈ 2 నెలల తర్వాత గురుబలం తప్పకుండా వస్తుంది కాబట్టి అప్పటి నుంచి చాలా బాగుంటుంది. అయితే గురుగారు ఈ రాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? వీరు కూడా ఏంటంటే మెయిన్గా దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించాలని, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ఆ దత్తాత్రేయ స్వామికి అభిషేకం లేదా అర్చన ఆ గురువారం రోజున చేయిస్తే చాలా మంచిది. ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది, ఇంకా గురుబలం మనకు తక్కువగా ఉంది, గురువు అనే గ్రహం యొక్క ఫలితాలు తక్కువగా వస్తున్నాయని అనుకుంటే మటు ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు 1 కేజీంపో, ఒక ఎల్లో లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదా గురుగారు చెప్పిన ద్వాదశ రాశుల ఫలితాలు మరియు పరిహారాలు. మీరు కూడా ప్రత్యేకంగా వివాహం మరియు వ్యాపారం, విద్య, ఉద్యోగం, అలాగే గృహయోగం, సంతానయోగం ఇలాంటి వివరాల కోసం గురుగారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ చేసే నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకోండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.